నన్ను ఎవరు ఏమని పిలిచినా సరే నేనందుకు. ఏంట్రా విషయం? ఏంటి ఫోన్ చేయకుండా సడన్గా వచ్చి పడ్డా? రే, మనసులో ఏదైనా బాధ ఉంటే ఏ పని కుదురుగా చేయడం కుదరదురా. నువ్వు ముందొక పెగ్గు వేసే, మంచి సరుకు, తర్వాత మాట్లాడుకుందాం. చెప్పరా ఏంటి? మన మనసు ఎప్పుడు జరిగిందాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నువ్వు రేపు గురించి ఆలోచించకపోతే వేస్ట్ రా జాన్సన్. రే, నీ కొడుక్కి ఆ ఫారినోడికి ఉన్న సంబంధమా? దాన్ని గనక ఒప్పుకోకపోతే వేరే దారి ఏదైనా ఉందేమో చూడు, అంతే. మీరేంటి ఇక్కడ? అది వదిలేసి ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఏంట్రా లాభం? తర్వాత వీడికి మీ అమ్మాయికి మధ్యన లవ్ గురించి ఆలోచిస్తున్నావా? దాని గురించి నీకు ఒక అడ్వైస్ నేను ఇస్తాను. వేరే ఏం చేయగలను? నువ్వు ఇప్పుడు ఏమన్నావురా? వాళ్ళ ప్రేమ గురించి. వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు. అది వీడేం చెప్తున్నాడు రా? అది నీకు సోషకి మధ్య ఏముందిరా? ఒరే జాన్సన్, దీని గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదురా. మనం వీళ్ళ పెళ్లి చేసేద్దాం. అంటే ఒక నిమిషం ప్లీజ్ ఆగండి. నేను ఇది కావాలని చేయలేదు, ఏదో తెలియక జరిగిపోయింది. ప్లీజ్. ఎందుకైనట్రా నా మీద ప్రేమ నటించి ఇంట్లోకి వచ్చావు? ఇంకెప్పుడైనా నా ఇంటి గడప తొక్కితే ఇద్దరి కాళ్ళు నరికి పారేస్తా. జాన్సన్, జాన్సన్, Just 10 minutes or 12 hours, లేకపోతే 2 days. దాని దాటి వెళ్ళరు. బేబీ, మీరు త్వరలో వాళ్ళతో మాట్లాడతారు. ఖచ్చితంగా సమస్యలు సాల్వ్ అవుతాయి. హలో కాల్ కట్ అయింది అనుకుంటాను. కాల్ చేసిందేమో పుష్పఖండం నుంచి బేబీ. సరే, వారి కోరిన పాటని ఇప్పుడు ఆయన కోసం వినిపిస్తాం. వినండి, వింటూనే ఉండండి. ఏంటి? ఈ లోకంలో భయంకరమైంది ఏంటో తెలుసా నీకు? ఒకటిగా ఉందామని అసలు రేపి తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం. ఒకరోజు నువ్వు ఇది అనుభవిస్తావు, అప్పుడు నవ్వుదుగానే. ఏంటి ఇందులో నేను అర్థం చేసుకుంది, నేనెప్పుడూ నీకు సబ్స్టిట్యూటే. నీ భర్త మళ్ళీ తిరిగి వస్తే మనిషిని మార్చే సబ్స్టిట్యూట్. వద్దరాత్రి మందు కొట్టొచ్చి ఇలా ఫిలాసఫీ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఇదంతా నీకు ఫిలాసఫీయా? అందుకే ఫోన్ ఆఫ్ చేసుకున్నావా? గొడవ పడాలంటే జస్ట్ 10 minutes, 12 hours, ఇంకా మ్యాక్సిమం 2 days. మన ఇద్దరు మాట్లాడుకొని అసలు ఎన్ని రోజులైందో తెలుసా? ఫోన్ని నా కూతురు పగలు కొట్టేసింది. దాన్ని టౌన్కి తీసుకువెళ్ళి రిపేర్ చేయాలి. కానీ నువ్వు ఎలాగైనా ఫోన్ చేయొచ్చు. నేను ఎలాగోలా కాల్ చేస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. తర్వాత ఇంకొక విషయం ఉంది. నేను అది చెప్పడానికే వచ్చాను, నువ్వెవరికి చెప్పకూడదు. ఒట్టువే ఎవరికి చెప్పననే. ఇప్పుడు చెప్తాను.
మన జాన్సన్ కొడుకున్నాడుగా షారో షరణ్ వాడే. బంగారం ఏం లేదు, మీ అమ్మని చూడాలనిపించి. వెళ్ళు. అదేంటంటే 2 మా రోజులు నాన్న ఇంకా చనిపోలేదు. వెళ్తావా? సిగ్గులేదా మీకు? ఇప్పుడు మీకు ఏ వయసు అవుతుంది? మన పరువు తీయడానికి ఆ బేబీ. నాకు బేబీ అంటే ఇష్టం, బేబీకి నేనంటే ఇష్టం. అది ఇవాళ నిన్న మొదలైంది కాదు. ఎన్నో కలలు ఆశలు నాకు ఉన్నాయి. అవన్నీ వద్దనుకొని వదులుకోలేను. కొన్నాళ్ల తర్వాత నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఒంటరిగా ఉండేది నేనే. మిగతా వాళ్ళ కోసం ఇలా జీవించాల్సిన అవసరం నాకు లేదు. నీకిది అర్థమైతే చాలు. లేదంటే నువ్వు వెళ్ళిపో. ఏంటమ్మా పొద్దుటే? నేను కాల్ చేస్తే ఎందుకు ఫోన్ తీయడం లేదు? అసలు ఏమైంది? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు సిబి. దేవుడా. శోషా చూడు, విషయం ఏంటంటే మీ అన్నయ్యతో పాటు లండన్ నుంచి వచ్చిన ఫారినర్ ఉన్నాడే, ఆ తెల్లోడికి మీ అన్నయ్యకి నెక్స్ట్ మంత్ లండన్ లో పెళ్లి. బికాస్ దే ఆర్ గే కపుల్స్. షాక్ అయ్యావా? అలాగే ఉంటుందిలే. హే, మీ నాన్నకి మన విషయం తెలిసిపోయింది. నేను ఇంకా అడగలేదా? దెబ్బలేం లేవే, నా ఫేస్ మీద ఉందా? సర్లే, నాన్నే కదా. తాగిన మత్తులో నాన్న చెప్పకపోయినా ఏదో ఒక రోజు మన గురించి మీ నాన్నకు తెలుస్తుంది కదా. కానీ మా నాన్న చెప్పి చచ్చాడు, నన్నేం చేయమంటావు? ఏదేమైనా సరే, ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు మా నాన్నే ముఖ్యం. నేను మా నాన్నని అర్థం చేసుకున్నట్టుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు కూడా మన ఇద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామని అక్కడ దొంగచాటుగా వింటుంటాడు. పందెమా నాన్నా? ఏంట్రా? నేను కిచెన్లో ఉన్నాను. చూసావుగా? రే, ఏంటి? నువ్వు నాన్నతో చెప్పాల్సింది చెప్తావు, అమ్మతో చెప్పాల్సింది కూడా చెప్తావు. అది నువ్వు నాతో చెప్పండొచ్చు కదా. మన మధ్య దాపరికాలు ఉండకూడదు సిబి. ఏం జరిగినా నువ్వు నాతో చెప్తావనే నమ్మకం ఉండేది. అది పోయింది. నాకింకేం వద్దు. ఏమొద్దని తేలిగ్గా చెప్తావు. ముందు నువ్వు ఓపెన్ చేసిన బుట్టి వద్దని వదిలేసావు. 1 నెల క్రితం వచ్చి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పి ఇప్పుడు వద్దని వదిలేస్తున్నావు. నేను బాధపడతాననుకున్నావా? నేను ఏ రోజైతే పుట్టానో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను. ఎప్పుడైనా నా బాధ నీకు చూపించానా? లేదు కదా. ఎందుకంటే నేను మాసే. పోరా రే. ఎలా వెళ్ళిపోతావే? ఆగు.